సృష్టి స్థితి సంహారాలు అందరికీ తెలుసు. తిరోధానము అనుగ్రహము అంటే బంధము మోక్షము, ఇదొక అర్థం అండి. ఇక్కడ తిరోధానం అంటే మరుగుపరచుట, సత్యాన్ని మరుగుపరచడం. ప్రపంచమంతా పరబ్రహ్మమయం, ఒప్పుకుంటారా? ఏది చెప్పాం గనక ఎప్పుడైనా అనిపించిందా? జగమంతా బ్రహ్మమయం అనిపించిందా? రామదాస్ పాట విన్నప్పుడు అనిపించింది అంతా రామమయం, జగమంతా రామమయం. అంతేగాని ఎప్పుడైనా మనకు రాముడు అనిపించిందా? పాట బాగుంది, పాడుతున్నప్పుడు బాగుంది, కానీ అంతా బ్రహ్మమయం ఎప్పుడూ అనిపించలేదు మనకి. సత్యం అదే, కానీ అనిపించట్లేదు. అంటే అనిపించకుండా చేసేదేదో ఒకటి ఉందండి, అదే తిరోధానం, మరుగుపరచుట. సత్యాన్ని మరుగుపరిచాడు, అందుకు మరుగేలరా ఓ రాఘవ. అది ఇక్కడ మరుగుపరిచాడే లేదా? ఆయన మరుగుపరిచాడు, అందుకే తెలియబట్టలేదు. ఆయనే కప్పేశాడండి, మనం ఏం తప్పలేదు. అయితే చూస్తే తట్టుకోలేం కానీ కప్పేశాడు, అది ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ అంటే తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళకు చూపిస్తాడని అర్థం అనమాట, అది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే ఇంకా మోక్షానికి అర్హత రాని జీవులు, ఇంకా కర్మ పక్వత లేనటువంటి వారిని భగవంతుడు బంధములోనే ఉంచుతాడు. ఎవరికైతే పక్వత కలిగిందో వారికి మాత్రమే అనుగ్రహం, వాడి యొక్క సాధనని, వాడి యొక్క పక్వతని అనుసరించి గ్రహిస్తాడు, తనలోకి లీనం చేసుకుంటాడు. అది ఇక్కడ అనుగ్రహం అనగా మోక్షము, తిరోధానం అనగా బంధము. ఇప్పుడు 5 కృత్యములకి చక్కగా చేసుకుందాం. సృష్టి, స్థితి, లయ, బంధము, మోక్షము. 5 పనులు చేసేవాడికి ఈశ్వరుడని పేరు. ఈ 5 పనులు, 5వ పని తప్ప 6వ పని ఏముందండి జగత్తులో? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు 5 పనులే జరుగుతున్నాయి. సృష్టి, స్థితి, లయ. కొందరికి బంధం, కొందరికి మోక్షం. కానీ ఎందరికో బంధము, ఏ ఒక్కరికో మోక్షం. ఇది ఎప్పుడో తెలుసుకోండి. ఇక్కడ మోక్షం కట్టుకుని ఎవరికి రాదు. కబుర్లకు మాత్రం మా మోక్షం వస్తే చాలండి అని, అది రాదండి. ముందు పాపాల్లో పడకుండా ఉంటే అదే చాలు. అందుకు మొత్తానికి ఈ 5 ఆయన పనులే. ఆ మోక్షం ఇచ్చేటప్పుడు ఇద్దరు సమప్రాధాన్యం అనుగ్రహంలో. ఈ మొదటి 2 కృత్యాల్లో ఆవిడ ప్రాధాన్యం, ఆయన హెల్ప్. తర్వాత 2 కృత్యాలు ఆయన ప్రాధాన్యం, ఈవిడ హెల్ప్. అది తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఆయన గారి ప్రధాన లక్షణం ఏంటి? అశేష బ్రహ్మాండ ప్రళయ విధి నైసర్గికమతి. అది చూపిస్తున్నాడు ఇక్కడ. పంచకృత్య జ్ఞానం అర్థమైతే కానీ 2 శ్లోకాలు అర్థం కావు, అందుకు ఇంత వ్యాఖ్యానించుకోవడం జరిగినది. అందుకు ఆయన యొక్క నైసర్గికమతి ఏమిటి? మొత్తం ప్యాకప్పే. అందుకే నీకేం చేయాలనిపిస్తోంది ప్రపంచాన్ని చూస్తే అని ఆయనకే అప్పగించామనుకోండి, మొత్తం నాశనం చేయాలనిపిస్తుంది అంటాడు. అంతే. అందుకు ఆయన పని ఏంటి? మొత్తం ఆయన ప్రళయ విధి, ఆయనకి నైసర్గికమతి. అలాంటి వాడు. శ్మశాని శ్వాసీన, అన్నీ లయమైపోయిన చోటంటే ఆయనకి ఇష్టమండి. అందుకే మహాప్రళయంలో జగత్తంతా లయమైపోతుంది. ఆ స్థితి పేరు మహాశ్మశానం. చూడండి, అన్నీ లయమైపోయిన స్థితి పేరు మహాశ్మశానం. యోగికి ప్రపంచమంతా జ్ఞానంలో లయమైపోతుంది, ఆ జ్ఞానమే మహాశ్మశానం. ఇది తెలుసుకోవాలి. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. యోగికి ప్రపంచోపశమం శాంతం చతుర్థం మన్యంతే. అది జ్ఞానస్వరూపం. మొత్తానికి అదొక పెద్ద గొడవలండి వేదాంత పరంగా. మొత్తానికి ఆ ప్రళయ స్థితిలో ఆయన ఒక్కడే ఉంటాడట. అన్నీ నాశనమైపోయి ఆయన ఒక్కడే తిరుగుతున్నాడంటే శ్మశానంలో తిరుగుతున్నట్టు కాదు, అదండి శ్మశానవాసి అంటే అర్థం. ఇది ఇక్కడ అలా తిరుగుతున్నాడు. మొత్తానికి ఆయన పనంతా సంహార తిరోధాన కృత్యములే. అలాంటి వాడు ప్రపంచాన్ని రక్షించాలి అని విషాన్ని మింగాడు అంటే అర్థం నీ కృత్యం రక్షించడం గనక నీకు సహాయపడడం కోసం మింగాడు. అందుకే నీ సాహచర్యం వల్లనే ఆయన లోకాలని రక్షించడానికి విషం మింగేయడమ్మా అంటే స్థితి చెయ్యడం అనేటువంటిది అమ్మవారి యొక్క ప్రధాన కృత్యం గనక ఆవిడికి సహకరించడం కోసం ఆవిడ వల్ల లోకాన్ని కాపాడాడు. కనుక లోకాన్ని ఆయన కాపాడుతున్న దేనివల్ల? అమ్మవారి వల్ల. ఎందుకంటే ఆవిడ ప్రధాన కృత్యం స్థితి. అది చూపిస్తున్నారు ఇక్కడ. కృత్యముల యొక్క పనిలో ఆ 2 కృత్యాల్లో ఆవిడికి, ఈ 2 కృత్యాల్లో ఆయనకు ప్రాధాన్యం గనక తన ప్రాధాన్య గుణమైనటువంటి ప్రళయ లక్షణాన్ని విడిచిపెట్టి రక్షించే లక్షణం తీసుకున్నాడు. ఎందుకు అంటే నీ కృత్యానికి సహకరించడం వల్ల, నీ సాంగత్యం వల్ల ఆ పని చేస్తున్నాడు. అందుకే రక్షణ అనేటువంటిది అమ్మవారి యొక్క సాంగత్యం వల్లనే జరుగుతున్నటువంటిది. అక్కడ అమ్మవారు ప్రధాన శక్తి, రక్షణ శక్తి. అందుకే స్థితి లక్షణంలోనే మంచి శోభ, పరివారము, చుట్టూ ఉన్నటువంటి సౌభాగ్యము, ఇవన్నీ స్థితి లక్షణాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. కనుకనే ఆయన గారికి ఇల్లు ఒళ్ళు పట్టింది అంటే నీ వల్లనే తల్లి. అంటే సృష్టి స్థితి పట్టడమే ఇల్లు ఒళ్ళు పట్టడం అంటే.
ఇప్పుడు అర్థమై ఉంటుంది. ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ. ఎంత గొప్ప విశేషం ఉన్నదండి ఇక్కడ. రక్షణ అనేటువంటిది అమ్మవారి యొక్క సాంగత్యం వల్లనే జరుగుతున్నటువంటిది. అక్కడ అమ్మవారు ప్రధాన శక్తి, రక్షణ శక్తి. అందుకే స్థితి లక్షణంలోనే మంచి శోభ, పరివారము, చుట్టూ ఉన్నటువంటి సౌభాగ్యము, ఇవన్నీ స్థితి లక్షణాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. కనుకనే ఆయన గారికి ఇల్లు ఒళ్ళు పట్టింది అంటే నీ వల్లనే తల్లి అంటే సృష్టి స్థితి పట్టడమే ఇల్లు ఒళ్ళు పట్టడం అంటే. ఇప్పుడు అర్థమై ఉంటుంది. ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ. ఎంత గొప్ప విశేషం ఉన్నదండి ఇక్కడ. ఆయనది సంహార తాండవం. అందుకే ఇక్కడ అద్భుతమైన మాట మళ్ళీ కాళిదాసు చెప్తున్న దాన్ని చూద్దాం. ఇక్కడ ఈ రెండింటిని సమన్వయిస్తారు. ఎందుకంటే పంచకృత్యముల లక్షణం బాగా తెలియాలి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. శివశక్తుల్లో ఏ కృత్యానికి ఎవరి ప్రాధాన్యమో అర్థం చేసుకోగలిగితేనే ఈ శ్లోకాలు అర్థమవుతాయి. అంతేగాని ఊరికినే ఏమీ పట్టని వాడు ఇంత చక్కగా తయారయ్యాడంటే నీ వల్లనే తల్లి అంటే బయటికి ఏదో చమత్కారంలాగా అనిపిస్తోంది. గానికి రక్షణకి నీది ప్రధాన కృత్యం గనక ఆయన నీకు తగ్గట్టు ఇక్కడున్నాడు. ఆయన అసలు ప్రధాన కృత్యం అది. అదే అయితే స్తోత్రం చేయడానికి మనం ఉండం. అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. ఆ కృత్యాన్నే చెప్పాలంటే స్తోత్రం చేయడానికి మనం ఉండం. అందుకే శంకర భగవత్పాదుల వారు ఒక మాట అన్నారు, తల్లి నేను నీ దగ్గర నిలబడి దండం పెడుతూ ఉన్నప్పుడు కూడా అబ్జర్వ్ చేశానమ్మా అని. ఇదే చిన్నపిల్లల పనులు అంటే ఇవేనండి. దండం పెడుతున్నాడుగా, దండం పెడుతూ కూర్చోవచ్చుగా, అబ్జర్వేషన్ ఎందుకు? ఏమిటి తెలుసా అబ్జర్వేషను? ఎంతసేపటి నుండి చూస్తున్నాను, కంటి మీద రెప్పేయట్లేదేంటమ్మా అన్నాడు. ఎందుకంటే ఆగి దండం పెడుతూ కూర్చోవచ్చుగా, ఇలాంటివి అబ్జర్వేషన్. అందుకే కొందరికి తీరికి ఇచ్చేసేమా ఇలాంటి పనికి మన పరిశీలనలు చేస్తూ ఉంటారు. అందుకే ఎక్కువసేపు ఎవరిని కూర్చోబెట్టకూడదు దగ్గర. ఆవిడ దయామయురాలు పిల్లాడిని దగ్గర కూర్చోబెట్టుకుంది. పిల్లాడు దండం పెడుతున్నాడు, అమ్మని దండం పెడుతూ పరిశీలిస్తున్నాడు. ఏమిటి నాకు ఇన్ని మాలు రెప్పలు పడుతున్నాయి, ఇవిడికి ఒక్కసారి కూడా రెప్పపడట్లేదు ఏమిటా అన్నాడు గట్ట అని. అమ్మా ఎందుకమ్మా నువ్వు కంటికి రెప్ప వేయట్లేదు అని. నేను రెప్పేస్తే దండం పెట్టాను, నువ్వు ఉండవురా అన్న అంతటా ఆవిడ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆవిడ రెప్ప వేసింది అంటే బ్రహ్మగారు మిగలరు, అంతే కదా. మనం కనురెప్ప వేసే లోపల అనేక క్రిమికీటకాలు పోతాయిట, వాటి ఆయువులు అయిపోతుంటాయి. అలాగే దేవతలు కనురెప్పలు వేసే లోపల మన ఆయువులు అయిపోతాయి. బ్రహ్మగారు కనురెప్ప వేసే లోపల ఎందరో దేవతలు అయిపోతారట. అలాంటి బ్రహ్మలు ఎందరో అమ్మ ఒక కనురెప్పలు అయిపోతారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కల్పాలు గడిచిపోతాయి. అందుకే ఆవిడ రెప్ప వేయకుండా ఎందుకు అలా చూస్తోంది అంటే నేను రెప్పేస్తే పాపం వీళ్ళు మిగలరని అలా చూస్తుంది. ఎందుకు స్థితి ప్రధాన కృత్యంలో రెప్ప వేయకుండా చూస్తుందట. మనం లోకంలో అంటూ ఉంటాం కంటి మీద రెప్ప వేయకుండా కాచుకున్నాడండి అని. ఇది కేవలం ఎగ్జాజరేషన్. ఎవడు మాత్రం కంటి మీద రెప్ప వేయకుండా కాచుకుంటాడండి? వాచ్మ్యానే కాచుకోడు. మరి ఎవరు కాచుకుంటారు? ఒక్క ఈ తల్లి మాత్రమే కాచుకుంటుందండి. కంటి మీద రెప్ప వేయకుండా లోకాన్ని అంతటి కాచుకుంటుంది ఆ తల్లి. అది శంకరులు చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు? ఆవిడది ప్రధానం స్థితి, లోకం అంతా క్షేమంగా ఉండడం కోసం. ఆవిడ రెప్పేసేటప్పుడు ఆయన ప్రధానమైపోతాడు ఇక్కడ. అది ఆ ఇద్దరి యొక్క కృత్యములు రక్షణ కృత్యంలో ఆవిడ ప్రాధాన్యం చూపించడం కోసం ఈ మాట చెప్తున్నారు. లయంలో ఆయనది ప్రాధాన్యం అక్కడ. అది అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ మనం గమనించుకోవాల్సింది. ఇప్పుడు కాళిదాసు అంటున్న మాటను చూద్దాం సరిగ్గా ఎలా ఉన్నదో. కల్పోపసంహరణ కేలుషు పండితాని చండాని ఖండపరసోరపి తాండవాని ఆలోకితేన తవ కోమలితాని మాతః లాస్యాత్మనా పరిణమంతి జగద్విభూత్యై. మనం కాళిదాసుని కవి అనుకుంటాం, కానీ వాగర్ధావ్య సంపృక్తో శ్లోకం రాసిన వాడు కవి కాడండి. శ్రీ విద్యోపాసనలో పండిపోయినవాడు. అందులో మొత్తం శ్రీచక్రం ఉంది, మొత్తం శ్రీ విద్య ఉంది. సామాన్యం కాదు. వాగర్ధ్వములు అర్థాధ్వములు ఈ రెండు తెలిస్తే షడధ్వములు. ఆ షడధ్వములు వాగర్థావ్యములో ఉన్నాయండి. పెద్ద సైన్సు. అలాంటి కాళిదాసు రాస్తే ఎలా ఉంటుంది? అమ్మా ఆయన గారు అన్నీ వెర్రిచిందులే. ఎవరివి? ఆయన గారివి. అందంగా తాండవం చేయడానికి చేత కాదు, మాకు తెలుసులే. ఆయన కానీ మూడొచ్చింది ఆయనకి, అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? కల్పోపసంహరణ కేలుషు పండితాని చండాని ఖండపరసోరపి తాండవాని. ఖండపరసు ఆయన గండ్రగొడ్డలు పట్టుకున్న స్వామివారు కల్పోపసంహరణ, కల్పాలని సంహరించడం కోసం తాండవం చేస్తాడు. తాండవం అంటే ఉద్ధతి నృత్యం అండి. ఒక ఉద్ధతితో చేసేటువంటి ఆర్భటి వృత్తితో చేస్తారు. అది ఎక్స్టసీ. అందులో ఉగ్రత్వం తీవ్రత్వం కనబడుతుంది. అలాంటి తాండవం ఆయన చేస్తూ ఉంటే నువ్వు ఒక్కసారి చూస్తావట, ఒక్కసారి ఆయన్ని ఎలా ఉందో అని చూస్తావట. ఆవిడ చూస్తోందనగానే అంత తీవ్రత తగ్గించేస్తాడు ఒక్కసారి. ఆలోకితేన తవ కోమలితాని మాతః. ఆవిడ ఒక్కసారి ఆయన యొక్క
నాట్యం చూస్తూ చూస్తూ ఆయన ఎప్పుడైతే ఉగ్రుడైపోయి తీవ్రంగా కల్పోపసంహరణం చేస్తా అని సిద్ధపడతాడో ఒక్కసారి లలితంగా ఆయన్ని చూస్తుందండి. ఒక్కసారి ఆవిడ లలితంగా చూడగానే వెంటనే ఆయన తాండవం కాస్త లాస్యంలోకి దించేస్తాట. లాస్యం అంటే కోమలమైన వృత్తి, అది ఉగ్రమైన వృత్తి. ఆ కోమలమైన వృత్తిలోకి వస్తుంట. అప్పుడు అమ్మవారు కూడా కలుస్తారటండి. ఎందుకంటే ఎంత మెత్తగా నాట్యం చేయాలో ఆవిడకి తెలుసుట. లాస్యప్రియ లయకరి లజ్జారంభాది వందిత. ఆవిడ లాస్యం చేస్తుంది. లాస్యం అంటే కోమలమైన నృత్య వైఖరి, తాండవం అంటే తీవ్ర నృత్య వైఖరి. ఆయనంతా తీవ్రమైన తాండవం. అందుకే శివతాండవం అంటాం కానీ గౌరీ తాండవం అని ఎవరు అనరు. ఉమాలాస్యం శివతాండవం. అది ఈ రెండిటి యొక్క సమన్వయమే ప్రపంచం. ఇది తెలుసుకోవాలి. ఆ తాండవ లాస్యాల సమన్వయమే ప్రపంచం. అది ఇక్కడ చూపిస్తున్నారు. ఎంత అద్భుతమైన భావాలు చూసారా? అంటే ఇంత అద్భుతమైన భావాల్ని శివపార్వతులు అనే ఒక దేవతామూర్తులుగా చూపిస్తూ వాళ్ళు చేసే పనుల్ని ఒక నృత్యంగా, ఒక శిల్పంగా, ఒక లీలగా దర్శింపజేశారు. అంటే మన ఋషుల తపశ్శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. ఇక్కడ అటువంటి తీవ్రమైన నీ తాండవం కూడా అమ్మవారి యొక్క ఆ లలితమైన కోమలమైనటువంటి స్పర్శ చేత లాస్యముగా మారిపోతున్నది. ఎందుకు? జగద్విభూత్యై, జగతి రక్షణ కోసం ఆయన తాండవాన్ని లాస్యంగా చేస్తోందట అమ్మవారి ప్రమేయం చేత. అందుకే అడుగు కలిపెను గౌరి హరిని అడుగులలో జడల వేలుపు నటనమాడు సమయములో. ఆవిడొచ్చి అడుగు కలపగానే లాస్యమైందిట. ఆవిడ అడుగు కలవడం వల్ల లోకానికి రక్షణ.